ఆదిత్యోర్కోర్విర్భాస్కరశ్చ దివాకరః మార్తాండసహితా హేళి తీక్ష్ణాం శున్మిహిರೋ రవిః యః కర్తా జగతాం భర్తా సంహర్తా మహాసాం నిధిః ప్రణమామి తమాదిత్యం బహిరంతస్తమోపహం. సర్వమంగళ గుణ సంపూర్ణుడగు నిన్ను సర్వమంగళ గుణ సంపూర్ణుడగు నిన్ను నరులు దేవునిగా గణరయుగాక. రమనామము భవత్సోమ భంజన దివ్య తారక నామమయీ జనరుగాక. 10 కొంపలును లేని పల్లెనైనను రామభజన మందిరముల వరలుగాక. కవులెల్లని దివ్య కథలెన్ను రీతుల కొనియాడి ముక్తిగై కొండ్రుగాక. ఎట్టి వ్రాతయు శ్రీరామ చుట్టబడక వ్రాయబడకుండుగావుత. రామవాక్యమనిన తిరుగనిదని అర్థమగునుగాక. రమ్య గుణధామ రఘురామ రామ రామ. విశ్వావసునామ సంవత్సరంలో చైత్రశుద్ధ నవమి ఏప్రిల్ నెల 7వ తారీఖు ఆదివారం రోజున శ్రీరామనవమి వచ్చింది. అన్ని పండగలలోకి కూడా మొట్టమొదటి పండగ వైష్ణవ శైవ భేదం లేకుండా అందరూ పూజించేటువంటి దేవుడు రామచంద్రమూర్తి. అటువంటి సీతారామ కళ్యాణం మరి ఏప్రిల్ నెల 7వ తారీఖు ఆదివారం రోజున శ్రీరామ నవమి, సీతారాముల కళ్యాణం. అయితే ఈయన ఎవరు? సూర్యవంశ పుత్రుడు. సూర్యవంశం నుంచి పుట్టినవాడు రామచంద్రమూర్తి. మరి ఆదివారం కూడా సూర్యుడికి ప్రీతి అయినటువంటి రోజు. సూర్యవంశస్థుడు రామచంద్రమూర్తి. సూర్యవంశాన్ని నిలబెట్టినటువంటి వాడు రాముడు. ఇనకుల సోముడు. మరి భగవానుడు అనగా దేవుడు అనేటువంటి వాడు ఎటువంటి వాడు అని ఆయన అందరికీ తెలియపరిచినటువంటి మహానుభావుడు రామచంద్రమూర్తి. అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఉండాలి అని ప్రతివాళ్ళు కోరుకుంటారు. ప్రతివాళ్ళు కూడా సుఖము సంతోషం కావాలని కోరుకుంటారు, కానీ దుఃఖము కష్టం రావాలి మాత్రం ఎవరు కోరుకోరు. దుఃఖము కష్టము ఎందుకు వస్తుంది, సుఖము సంతోషం ఎందుకు వస్తుందో చెప్తా. సుఖము సంతోషం ఎందుకు వస్తుందంటే, పుణ్యం చేస్తే, దేవుణ్ణి పూజిస్తే, ఎవరికి అపకారం చేయకుండా సత్యధర్మాల కట్టుబడి ఉంటే వాళ్ళు సంతోషం ఆనందం ఇక్కడే, స్వర్గం తర్వాత కూడా స్వర్గమే. కానీ స్వర్గం కావాలి, సుఖం కావాలి, సంతోషం కావాలి, కానీ నరకం కావాలి, దుఃఖం కావాలి, యమలోకానికి పోవాలి అని కోరుకునేవాళ్ళు మాత్రం ఎవ్వరు ఉండరు. అందరికీ సుఖం కావాలి, సంతోషం కావాలి, ఆనందం కావాలి, మోక్షానికి పోవాలి. కానీ మరి నరకానికి పోవాలా, మోక్షానికి పోవాలా అనేది ప్రతి వాళ్ళు ఆలోచిస్తే, ఎంతమందిని అడిగినా నేను సుఖంగా ఉండాలి, సంతోషంగా ఉండాలి, మోక్షానికి పోవాలంటాడు. కానీ నేను పాపం చేయాలి, పాపం వల్ల నరకానికి పోవాలి, యమలోకానికి పోవాలి, నరకం అనుభవించాలి
అనేవాళ్ళు 100 మందిలో ఒక్కరు కూడా దొరకరు. కానీ ఈ 100 మందిలో ఎవరైనా సరే ధర్మంగా బతకాలి, అధర్మం చేయకూడదు, సంతోషంగా ఉండాలి అంటే అందరికీ మేలు చేయాలి, ఏ జీవరాశికి అపకారం చేయకుండా ఉండాలి అని ఎప్పుడూ సత్యధర్మాలు కట్టుబడాలి అని పైకంటారు. కానీ ఆ పనులు అందరూ చేయరు. ఒకవేళ ఏదైనా పొరపాటున మంచి పనులు చేస్తే నేను ఇంత గొప్ప పని చేశానని 1000 మంది చెప్పుకుంటాడు. పాపం చేశాడనుకోండి, ఈ పాపం నేను చేశాను అని ఎవరికి కూడా చెప్పుకోడు. పాపం దాచిపెట్టుకుంటాడు, అది బ్యాంకీలో వేసిన డబ్బుల్లాగా వడ్డీతో సహా పెరుగుతూ ఉంటుంది. పుణ్యం చేశాడనుకోండి, అబ్బో నేను ఇంత గొప్ప పని చేశానని అందరికీ చెప్పుకుంటూ ఉంటాడు. కానీ ఆ పుణ్యం ఖర్చు అయిపోతుంది. పాపం దాచిపెట్టుకొని వడ్డీతో సహా పెంచుకొని నరకానికి పోతాడు. సరే, మనం నరకానికి పోవాలా మోక్షానికి పోవాలా అనేది విద్య వల్ల కాదు వచ్చేది, మరి భక్తి వల్ల కాదు వచ్చేది, మానవుడి ప్రవర్తన వల్ల వస్తుంది. ఒక ఊళ్ళో ముసలమ్మ ఉంది. ఆ ముసలమ్మ మనవరాలు కావుంది. ఆ మనవరాలు ఆ ముసలమ్మకు సేవ చేస్తూ ఉంటుంది. ఆ ముసలమ్మ కొడుకు కానీ, కోడలు కానీ, కూతురు కానీ, అల్లుడు కానీ ఎవరు లేరు. ఆ చిన్న మనవరాలు పెట్టుకొని ఆమె జీవితం గడుపుతోంది. ఆ మనవరాలు రోడ్డు మీద పోయి, అమ్మ ఎవరో చచ్చిపోయినారే అన్నట. ఏమంది, ఏమే నరకానికి పోయినారా మోక్షానికి పోయినాడే అన్నట. ఏమో నాకు తెలియదమ్మా అంటే పోయినా అది రమ్మంది. పోయి చూస్తే అన్నట్ట, అమ్మో ఎంతో పుణ్యాత్మురాలమ్మా, ఈమె ఎవరు వచ్చినా ఎవరికి అవసరమైనా తన చేతనైన పని చేస్తుంది. ఎవరు తినలేదంటే తను మానుకోనైనా ఒకటి పెడుతుంది. ఇట్లాంటి మనిషి ఇంకా దొరకదు కదా అని అందరూ బాధపడ్డారట. వచ్చి అవ్వ ఇట్లా అన్నారే అందిట. వాళ్ళు మొక్కడానికే పోయినారు అందిట. సరే ఇంకో రోజు ఇంకోటి పోయినారట. మళ్ళీ ఈ మనవరాలు పోయిందిట. చూసి వచ్చిన బాబా ఎవరు బలంలో చచ్చిపోయినారే, అది నరకానికి పోయినారా మోక్షానికి పోయినారా చూసినావంటే అది పోతే అన్నట్ట, వీడు పరమ దుర్మార్గుడు, ఎదురొస్తే బతకనీయుడు, డబ్బులు లాక్కుంటాడు. ఆడ మనిషి వస్తే బతకనీయుడు, ప్రతిదాన్ని ఆడపిల్లని చేస్తాడు. పీడముండవాడుకో వీడు ఎదురొస్తేనే భయం, దాక్కుంటాము. అట్లాంటి పాపిష్టం ఉండవాడు పోయినాడు, ఊరికి పేరు వదిలిపోయింది అన్నట్ట. ఆ మాట పోయి అబ్బాబా ఇట్లా అంటే వాళ్ళు నరకానికి పోయినాడే, యమలోకానికి పోయినాడే అన్నట్ట. అట్లా రామచంద్రమూర్తి పరిపాలనలో నరకానికి పోయినటువంటి వాళ్ళు ఎవరు లేరు, మోక్షానికి పోయిన వాళ్ళే ఉన్నారు. ఎవరైనా తప్పు చేస్తే ఆయన బాణం ఎత్తినే దింపేవాడు కాదు. ఆ బాణం వేశాడంటే వాడు అయిపోయినట్టే. కానీ మంచి వాళ్ళని ఎప్పుడు రక్షించేవాడు, దుర్మార్గుల్ని శిక్షించేవాడు, మరి దేశాన్ని రక్షించేవాడు. అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండేవాళ్ళు. రామచంద్రమూర్తి పరిపాలనలో దొంగతనం కానీ, వ్యభిచారం కానీ, పాపం అనేది లేకుండా పరిపాలించిన వాడు రామచంద్రమూర్తి. అందుకోసమని మనం అందరం కూడా సుఖంగా, సంతోషంగా, ఆనందంగా ఉండాలి అంటే సీతారామ కళ్యాణం చేయాలి. ఈ సీతారామ కళ్యాణం చేస్తే ఏమవుతుందంటే, కళ్యాణో కమనీయ రూప విభవౌ కల్పద్రుమౌ శ్రీపదౌ కంజాక్షో కనకోపమాంబరధరౌ కంజాననౌ కామినౌ కళ్యాణ ప్రమదప్రదౌ కవినుతౌ కస్తూరికా చర్చితౌ శ్రీదౌతౌ శుభదంపతీహ భవతాం శ్రీజానకీ రాఘవౌ.
శ్రీకళ్యాణగుణావహం రిపుహరం దుస్వప్నదోషాపహం గంగాస్నాన విశేష పుణ్యబలదం గోదానతుల్యం నృణాం ఆయుర్వర్ధనముత్తమం శుభకరం సంతాన సంపత్ప్రదం నానాశాస్త్రసుసాధనం సముచితం పంచాంగమకర్ణ్యతాం. ప్రతి వ్యక్తి తలలో ఉన్నటువంటి వెంట్రుకలు ఒక్కొక్క వెంట్రుకకి మీరు మందరమంత పాపం అంటుకొని ఉంటుందట. అటువంటి పాపం పోవాలి అంటే సీతారాముల కళ్యాణం చేసిన తర్వాత ఆ అక్షతలు నెత్తిన వేసుకుంటే సమస్త పాపాలు కూడా పోతాయట. ఆ సంవత్సరం అంతా కూడా ఆనందంగా సుఖ సంతోషాలతో ఉంటాం. 7వ తారీఖు ఆదివారం, మరి సూర్యుడికి సంబంధించిన వారం. మరి ఈ సంవత్సరానికి రవి సూర్యుడే రాజైనాడు. మరి సూర్యపుత్రుడు రామచంద్రమూర్తి, సూర్యవంశపుత్రుడు. అటువంటి రామచంద్రమూర్తి కళ్యాణం జరగటం చాలా విశేషం. అందరూ సీతారామ కళ్యాణం చేయలేకపోయినా సీతారామ కళ్యాణం దగ్గరికి వెళ్ళి కళ్యాణం 2 కళ్ళతో చూచి ఆ రామచంద్రమూర్తి కళ్యాణ అక్షతలు ఎవరైతే శిరస్సున ధరిస్తారో వాళ్ళకి ఎటువంటి దోషాలు, ఎటువంటి పాపాలు కూడా అంటవుట. ఎట్లా అంటవు అంటే, ఎప్పుడు కూడా పాలున్నాయి, కాగబెట్టి తోడిస్తే పెరుగు అవుతుంది. పెరుగు చిలిగితే పాలు తోడేస్తే పెరుగు అవుతుంది. రెండోది పెరుగు చిలిగితే వెన్న అవుతుంది. ఈ వెన్న కరగబెడితే నెయ్యి అవుతుంది. చూడండి, పాలు, పెరుగు, వెన్న, నెయ్యి 4 ఉన్నాయి. ఈ 4 కూడా దుర్గుణాలు, దుష్ట చతుష్టయం అంటారు. 4 ఉన్నాయి. ఈ 4 కూడా ఎట్లాంటివంటే జ్ఞానం కలిగి ప్రవర్తిస్తే అజ్ఞానం పోయి జ్ఞానం కలుగుతుందట. ఆ జ్ఞానం కలిగేది నెయ్యి లాంటిదిట. ఈ మెదడులో ఉన్నటువంటి పాపాన్ని మొత్తం పోగొడుతుందట, జ్ఞానం కలుగుతుందట. ఎవరైతే రామచంద్రమూర్తిని స్మరిస్తారో, రామ అనే 2 అక్షరాలు చాలా విశేషమైనటువంటివి. ఈ రామ అనే 2 అక్షరాలు ఎట్లా పుట్టినాయి అంటే, నారాయణ అనే 4 అక్షరాల్లో 2వ అక్షరం రా, నమశివాయ అనే 4 అక్షరాల్లో మా, ఈ 2 కలిసి రామ అయింది. రాముడు శివుడు కలిసి ఇద్దరిని కలిపి ఒక పేరుగా నిర్ణయించారు ఋషులు, రామ అని. అటువంటి రామచంద్రమూర్తి యొక్క స్మరణ చాలా విశేషమైంది. మరి శ్రీరామనవమి రోజున అందరూ కూడా సీతారామ కళ్యాణం దర్శించి మరి తప్పనిసరిగా ఆ రామచంద్రమూర్తి ఆశీస్సులు పొంది ఎటువంటి సుఖ దుఃఖాలకు కూడా లోను కాకుండా, ఎటువంటి సుఖం వచ్చినా, దుఃఖం వచ్చినా, కష్టం వచ్చినా అన్నిటినీ భరించి ఆ రామచంద్రమూర్తిని ఎప్పుడైతే 24 గంటలు ఎవరైతే స్మరిస్తారో వాళ్ళకి ఎటువంటి కష్టాలు కూడా అంటవుట. తామరాకు మీద ఒక నీటి బొట్టు గనుక వేస్తే ఆ తామరాకు మీద ఆ నీటి బొట్టు తామరాకుకి అంటకుండా దొర్లి బంతిలాగా వెళ్ళిపోతుంది. ఎవరైతే ఈ రామచంద్రమూర్తిని ఎప్పుడూ స్మరిస్తూ ఉంటారో, ఓం నమో భగవతే నారాయణాయ అనేది నారాయణ మంత్రం, శ్రీరామశరణం మమ అష్టాక్షరీ మంత్రం. మరి శ్రీరామ జయ రామ జయ జయ రామ, ఓ రామ ఓంకార రామ, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే. ఇది షోడశనామాలు. ఇది షోడశనామాని కలి కల్మషనాశనం అని. ఈ రామనామ స్మరణాన్ని ఎవరైతే చేసి సీతారామ కళ్యాణం చూచి ఎప్పుడు కూడా కింద నుంచి లేవలేక బలంతా లేవాల్సి వచ్చినప్పుడు
అమ్మ అయ్యాను కాదు లేవాల్సింది రామా అంటూ లేస్తే ఆ రాముడు లేవతీస్తాడు. ఒకళ్ళు మొయ్యాల్సిన పని లేదు. మన కష్టాలన్నీ కూడా మోసేటువంటి వాడు రామచంద్రమూర్తి. ఆ రామచంద్రమూర్తిని స్మరిస్తూ బాగా ఊదర శరీరం నాలాంటి ఊదర శరీరం ఉంది. బలవంతాలు లేచేటప్పుడు గట్టిగా లేవాలి అంటే రామా అంటే లేస్తే రామచంద్రమూర్తి లేవతీస్తాడు. కాబట్టి అటువంటి రామచంద్రమూర్తిని స్మరిస్తూ రామచంద్రమూర్తి కళ్యాణం చూచి అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలి అని స్వస్తి. 2025 ఏప్రిల్ నెల 7వ రాశి తులారాశి ఫలితాలు. తులా వృషభయోర్భృగు. తులా వృషభ రాశులకి శుక్రుడు అధిపతి. అటువంటి శుక్రుడు బాగున్నాడు, బుధుడు బాగున్నాడు. మిగతా గ్రహాలు ఏవి కూడా బాగాలేవు. చెప్పాలి అంటే 8 గ్రహాల్లో 2 గ్రహాలే బాగున్నాయి. బుధుడు వల్ల వ్యాపారం సాగుతుంది, శుక్రుడు వల్ల వివాహాది శుభకార్యాలు, ఇళ్ళు కట్టుకోవటం, ఇళ్ళు గృహప్రవేశాలు కావటానికి, మరి ఇంటికి సంబంధించిన సంభారాలంటే ఇటుక ఇసుక సిమెంటు, ఇల్లు కట్టేవాళ్ళు, ఇంటికి సంబంధించిన సామాన్లు అమ్మేవాళ్ళకందరికీ కూడా చాలా బాగుంటుంది. వ్యాపారాలకు వ్యాపారస్తులకు బాగుంది. తర్వాత ముఖ్యంగా చెప్పాలి అంటే ముందు ఈ 24 నుంచి 27 వరకు కూడా దుష్టగ్రహ పరిపాలన ఎక్కువగా ఉంది. నవనాయకుల్లో మరి 2 శుభగ్రహాలు, 3 శుభగ్రహాలు, 6 పాపగ్రహాలైనారు. ఈ పాపగ్రహాల వల్ల దుర్మార్గుల బలం ఎక్కువగా ఉంటుంది, మంచివాళ్ళ బలం తక్కువగా ఉంటుంది. నీవు ఎంత మంచివాడివైనా ఏదో రకమైన ఇబ్బంది, ఏదో రకమైన కష్టం నీకు రాక తప్పదు. అందువల్ల ముందుగా మీ జాతకం చూపించుకోవటం చాలా అవసరం. గోచారం అంటే 25 వంతులే. మరి గ్రహచారం అంటే జన్మలగ్నాన్ని బట్టి చూడాలి, అది 75 వంతులు జరుగుతుంది. కాబట్టి ముందుగా జాతకం చూపించుకొని ఈ జాతకానికి దోషమైన పరిహారాలు చేసుకోవటం చాలా మంచిది. తర్వాత ఎప్పుడు కూడా ఎంతో మంచిగా ప్రవర్తించాలి. ఎవరితో కూడా ఏమాత్రం విరోధంగా ఉండకూడదు. ఎవరైనా విరోధంగా ఉన్నా కూడా వాళ్ళతో కాస్త దూరంగా ఉండటం మంచిది. వాళ్ళ నోట్లో నోరు పెట్టడం మంచిది కాదు. వీళ్ళు మంచిగా మాడు కాదు అనుకుంటే దూరంగా పోవాలి. దుష్టుణ్ణి చూసి దూరంగా తొలగమని శాస్త్రం. కానీ అట్లాంటి పరిస్థితులు వచ్చే పరిస్థితి ఉంది కాబట్టి ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. ఈ సంవత్సరం పాపగ్రహాల వీక్షణ వల్ల మరి దేశం కానీ, రాజ్యం కానీ, ప్రజలు కానీ, కుటుంబం కానీ, దేశ విదేశాల్లో కూడా కలహాలు బాగా పెరిగి మొత్తం తగాదాలు, గొడవలు, యుద్ధాలు ఇవి రావటానికి బాగా అవకాశం ఉంది. కాబట్టి ఈ తులారాశి వాళ్ళు ఎంత జాగ్రత్తగా ఉండటం అంత మంచిది. ఎందుకంటే కుటుంబ కలహాలు ఎట్లా ఉంటాయంటే తల్లి బిడ్డకి, అత్త కోడలకి, అత్త మామకి ఇట్లా తగాదాలు వచ్చి ఈ తగాదాలు పెద్దవైపోయి కుటుంబాలు విడపడటానికి చాలా దగ్గరలో ఉంది. కాబట్టి ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. స్వస్తి. మరి ఎయిడ్స్ వ్యాధి వల్ల చాలామంది చచ్చిపోయినారు. మందు తెలుసుకునే లోపల పాము విషంతో ఎయిడ్స్ వ్యాధి తగ్గింది. ఈ మధ్య కరోనా వ్యాధి వచ్చిందండి. కరోనా వ్యాధికి తేలు విషంతో కరోనా వ్యాధి తగ్గుతుంది. అన్ని మందుల కంటే పాము విషము, తేలు విషము విపరీతమైన ఖరీదు పెరిగింది. అంటే పాము కంటే, తేలు కంటే మరి దుర్మార్గులు, చెడు మనుషులు ఎవరైతే మానవులని అర్థం చేసుకోవాలి. మన యొక్క శరీరంలో ఏ భాగమైనా పాముకు కానీ తేలుకు కానీ ఉపయోగపడుతుందా? ఉపయోగపడదు. ఎందుకంటే శాస్త్రం ఉంది,
శివుడు ఆజ్ఞ లేనిదే చీవైనా కుట్టదుట. అది ఏం చెప్పారంటే బ్రాహ్మణానాం అనేకత్వం, బ్రాహ్మణులు ఏకత్వంగా ఉండట. సర్పాణం అది నిద్రయోహో, సర్పాలు 23 గంటలు నిద్రపోతాయి. 1 గంట మెలుగుతూ ఉంటేనే దేశంలో జీవరాశులకు ప్రమాదం. బ్రాహ్మణానాం అనేకత్వం, సర్పాణం అతి నిద్రయోహో, గజానాం మందబుద్ధిచ్చ, ఏనుక్కి మందబుద్ధి ఉంటాం. త్రిభి లోకోపకారక, ఈ 3 గ్రహాలు 3 జీవరాశుల వల్ల లోకానికి ఉపకారం జరుగుతుందని చెప్పుంది. ఎందుకంటే ఇక్కడ మాట్లాడారు అక్కడ బయట. మరి ఈ 3 రకాల ఇబ్బందులు కూడా రాకుండా దేవుడు జన్మనిచ్చి పుట్టించాడు. మరి ఇప్పుడు మానవుడి వల్లే దేశం నాశనం అయిపోతుంది. ఎట్లా దేశం నాశనం అయిపోతుందంటే ఒకటి చెబుతా, గుర్తుపెట్టుకోండి. మరి రష్యా ఉంది, రష్యాలో ఉన్న భాగమే ఉక్రెయిన్. ఉక్రెయిన్ రష్యా అన్నదమ్ముల్లాగా విడబడ్డాయి. వాళ్ళలో ఏదో కాస్త భాగ పంపిణీలో తేడా వచ్చినాయి. ఉంటే వాళ్ళు సర్దుకుంటారని మిగతా దేశాలని కలిసి ప్రోద్బలం చేసి యుద్ధంలో ఉక్రెయిన్ అమెరికా మొత్తం నాశనమైన దాకా, కొట్టుకున్నదాకా చిన్న చిన్న దేశాలని కూడా ప్రోద్బలం చేసి ఉక్రెయిన్ని రష్యాని ఎందుకు పనికిరాని స్థితికి తీసుకొచ్చినాయి. ఇప్పుడున్న పరిస్థితి ఎట్లా ఉందంటే మనకంటే తక్కువ వాళ్ళని చూసి మనం బాగున్నామని సంతోషపడే పరిస్థితి లేదు. మనకంటే గొప్పవాళ్ళని చూసి వాడిలాగా ఎట్లా పైకి వస్తామని దురాశ బాగా పెరిగింది. పైన ఇంకోటి ఏంటంటే భారతదేశం ఇదివరకంటే బాగా పైకి వస్తుంది. అమెరికా రష్యా మీద కూడా అధికారం చూపించే స్థితికి ఇండియా వస్తుంది. కాబట్టి ఇండియాని ఎట్లా నాశనం చేయాలి, నిన్నదాకా కొట్టుకున్న అమెరికా రష్యా కూడా ఏకమై ఇండియాని పాడు చేస్తుందేమో నేను చెప్పలేను. ప్రపంచ యుద్ధం వస్తుందేమో చెప్పలేము. కాబట్టి భారతదేశం ఎప్పుడూ కూడా సామరస్యమైనటువంటి పరిపాలన చేసిన దేశం, స్నేహహస్తాలను చూపించిన దేశం. విదేశాలకు స్నేహస్తం చూపిస్తే మన దేశంలో మనం కొట్టులాడుకుంటున్నాం. కాబట్టి ఇటువంటి పరిస్థితులు రాకుండా ఉండాలి. ఎందుకంటే వివరంగా చెప్పేది ఏంటంటే 2027 వరకు కూడా నవనాయకులు సరిగా లేరు. పాపగ్రహాల పరిపాలన ఎక్కువగా ఉంది. అట్లాగే కేంద్రంలో పాప సంబంధమైన వ్యక్తుల పరిపాలన, రాష్ట్రంలో పాప సంబంధమైన వ్యక్తుల పరిపాలన, అధికార పక్షంలో ఒకళ్ళకొకళ్ళకి పేచి. మరి కేంద్రంలో అంతే, రాష్ట్రంలో అధికార పక్షంలో కూడా ఒకళ్ళకొకళ్ళకి పేచి. దీన్ని ఆసరా తీసుకొని మరి అధికార పక్షం కాకుండా ప్రతిపక్షం తగాదాలు పెరుగుతున్నాయి. సరే, అట్లా ఉంచితే మరి ఉద్యోగస్తులు ఉన్నారు. ఈ ఉద్యోగస్తులంతా కూడా అధికార పక్షానికి సహకరించే లక్షణం ఉంది. వాళ్ళకి వీళ్ళకి తేడాలు వస్తున్నాయి. మరి జనంలోకి వచ్చేప్పటికల్లా భార్యాభర్తల్లో కూడా తగాదాలు పెరుగుతున్నాయి. తండ్రికి కొడుకు అన్నం తింటాను ఒక బొచ్చ తెచ్చిచ్చాట. వాడు ఆ బొచ్చ కడుక్కొని ఆ బొచ్చలో అన్నం పెట్టుకుని తినాలట. ఒక బొచ్చ మనవడు తెచ్చాట. మనవడు తెచ్చి తండ్రి చూశాట, అరే నాయన ఎందుకురా బొచ్చ తెచ్చావు అన్నట్ట. నాన్న, తాతయ్యకి 100 సంవత్సరాలు వచ్చినాయి, బొచ్చ కూడా 100 సంవత్సరాలు వచ్చినాయి. ఆ బొచ్చ పాడైపోతే మరి తాతయ్య చచ్చిపోయిన తర్వాత నీకు బొచ్చ ఇవ్వాలి కదా, ముందుగా నీకోసం బొచ్చ తయారు చేశానా నాన్న అన్నట్ట. తాతల నాటి బొచ్చ తరతరా నాన్న అన్నారు. అట్లాగే ఈ ద్వేషం అనేది విపరీతంగా పెరిగిపోయి మరి భార్యాభర్తల మధ్య, తండ్రి కొడుకుల మధ్య,
తల్లి కూతుళ్ళ మధ్య, అత్త కోడళ్ళ మధ్య, మామ అల్లుళ్ళ మధ్య, కేంద్ర ప్రభుత్వంలో రాష్ట్రపతి, ప్రధానమంత్రి మిగతా మంత్రులు, ఇట్లా రకరకాలైనటువంటి వైరాలు పెరిగి దేశంలో సంపదంతా పోగొట్టుకొని, దేశం ఇదివరకే మరి ఇంగ్లీష్ వాళ్ళ టైంలో శాంతం కోల్పోయినాం, మళ్ళీ కొద్దిగా క్రోడీకరించుకున్నాం, కొంచెం బాగుపడ్డాం. దానికోసము పరిపాలకులకి ఉద్యోగస్తులకి ప్రజలు అందరూ కూడా సహకరించుకొని ప్రపంచ యుద్ధం రాకుండా కాపాడుకోవటానికి అందరం కూడా సహకరించాలి అని ప్రత్యేకించి ఈ మీనరాశిలో చెప్పాల్సి వస్తుంది. స్వస్తి.